హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్స్ అయితే బాగా పెరిగిపోయాయి. ఎర్లీ మార్నింగే లేచి చదవడం అయితే చాలా కష్టమైపోతుంది. సో ఫైనలీ ఈరోజు అయితే ఇంకా నేను డైలీ రొటీన్ లాగా షూట్ చేయట్లేదు, బికాజ్ మార్నింగ్ అంతా ఇంకా రొటీనే జరిగిపోతుంది. సో అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నేను ఇండియన్ పాలిటీ తీసాను అనమాట. సో ఇండియన్ పాలిటీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని కూడా చెప్పాను కదా చాలాసార్లు. సో అది చదువుతున్నాను. నేను చాలాసార్లు గమనించింది ఏంటి అంటే, ఇండియన్ పాలిటీ అనేది ఫస్ట్ టైం రీడర్స్కి చాలా టఫ్గా అనిపిస్తుంది. బికాజ్ చాలా కాంప్లికేటెడ్ వర్డ్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఫస్ట్ టైం రీడర్స్కి, బిగినర్స్కి కూడా. సో ఇట్లా బిగినర్స్ అందరు కూడా నన్ను కామెంట్స్లో అండ్ ఆల్సో డిఎమ్స్లో కూడా అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, మంచి యాప్ ఏదైనా ఉంటే చెప్పండి కోర్సెస్కి సంబంధించి అనేసి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చి అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్తాను, బికాస్ మన ప్రిపరేషన్ని ఈజీ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, కొంచెం మంచిగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇండియన్ పాలిటీ అనేది మనకి వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనకి దీని నుంచే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీలోనే కాదు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. సో వన్స్ ఇండియన్ పాలిటీ అనేది మీరు కామన్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయినట్టయితే అన్ని ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఇట్లా కాన్సెప్షువల్ బిల్డింగ్ అనేది మనకి బేసిక్ నుంచే మనం నేర్చుకుంటే కంపల్సరీ మన బ్యాక్గ్రౌండ్ని మనం బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఈ మధ్య మనం చూసుకుంటున్నట్టయితే చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చాలా డిఫరెంట్ యాప్స్ కూడా మనకి అఫోర్డబుల్ రేంజ్లో కోర్సెస్ని అస్సలు ఇవ్వట్లేదండి. సో నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ అయితే మనకి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్, పువర్ ఆర్ రిచ్ ఆర్ ఎవ్రీ వన్, అందరూ అఫోర్డ్ చేసే రేంజ్లోనే వీళ్ళు కోర్సెస్ అనేవి మనకి ఇస్తున్నారు. సో చాలాసార్లు కూడా చెప్పాను నేను ఇంతకుముందు వీడియోస్లో, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదేంటి అంటే ఆశావాహి యాప్. సో ఈ యాప్ వచ్చి మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అందరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐఫోన్ యూజర్స్ అందరూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని డీటెయిల్స్లోకి వస్తే, ఆశావాహి యాప్లో మనకి డిఫరెంట్ కోర్సెస్ని అవైలబుల్గా ఉంచారు. సో అందులో ఒక కోర్స్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీ. ఇది వచ్చి సతీష్ పెండ్యాల సార్ 11 year ఎక్స్పీరియన్స్ అనమాట టీచింగ్లో, అండ్ టెడెక్స్ టాకర్ కూడా. సో మీరు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, నాకు తెలిసి అయితే. సో ఈ సార్ మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన కోర్సెస్ అన్నీ, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ని కవర్ చేస్తూ లెక్చర్ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంచారు యాప్లో. సో ఎవరైతే కావాలని అనుకుంటున్నారో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 3000 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో నా కోడ్ వచ్చి సోనీ యూపీఎస్సీ, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్స్. అది అప్లై చేశారని అంటే మీకు 33% ఆఫర్ అనేది దొరుకుతుందనమాట. సో మీరు 2000 రూపీస్కే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వస్తే, ఈ కోర్స్ వచ్చి మనకి బైలింగ్వల్ అనమాట, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు, అంటే ఇంగ్లీష్లో తెలుగులో అర్థమయ్యేలాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ టెస్ట్ సిరీస్ కూడా బైలింగ్వల్లో పిఎస్ఎఫ్ అవైలబుల్గా ఉంది, అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు మనకి. ఈ కోర్స్ వచ్చి 1 year వ్యాలిడిటీ అండి. ఇప్పుడు పర్చేస్ చేసామంటే ఇప్పటి నుంచి 1 year వరకు మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో లింక్ డీటెయిల్స్, యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. బికాజ్ మన ప్రిపరేషన్లో కోర్సెస్ అనేవి ఈ కోర్సెస్ తీసుకుంటేనే బేసిక్స్ అనేవి అర్థమవుతాయి. సో ఇట్లాంటి కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ, హిస్టరీ, వీటన్నిటికీ ఫస్ట్ మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కావాలి అంటే, ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏదైనా విన్న తర్వాతే చదువుకుంటే రివిజన్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో అందరిని కూర్చొని మనకి క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఈ కోర్స్ తీసుకున్నారు అని అంటే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఒక్క కోర్సే వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మనకి ఒక ప్రైస్ రేంజ్ అనేది లోయెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం సపరేట్గా తీసుకోకుండా ఒక్క దగ్గరే అన్నిటికీ సంబంధించి తీసుకుంటున్నాం కాబట్టి. ఇంతకుముందు నేను టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి కోర్సెస్ చెప్పాను కదా, చాలామందికి హెల్ప్ అయిందనమాట. సో చాలామంది కూడా తీసుకున్నారు, దాని నుంచి క్లాసెస్ విన్నారు, ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై కూడా అయ్యారు. చాలామందికి అయితే డెఫినెట్గా హెల్ప్ అయిందని చెప్తాను. ఎవరికైతే అవసరమో వాళ్ళు మంచిగా చెక్అవుట్ చేసుకోండి. ఎవరికైతే ఇంపార్టెంట్
అని అనిపిస్తుందో ఖచ్చితంగా చూడండి. బికాజ్ కోర్సెస్ అనేవి మన ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవచ్చు. ఈవెన్ డెమో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బయట కోచింగ్స్ చూసుకుంటే డెఫినెట్గా ల్యాక్స్లో పెడితే తప్ప మనకి కోచింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వరు. అండ్ ఈవెన్ అంత ల్యాక్స్లో పెట్టినా కూడా మనకి కోచింగ్ అనేది అసలు ప్రాపర్గా జరగదు. మనం వెళ్ళి డైరెక్ట్గా డౌట్స్ అడిగే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. సో ఇట్లా యాప్ నుంచి అయితే మనం ఇంట్లోనే ఉండి క్లాసెస్ అనేది వినొచ్చు. ఈవెన్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా క్లాసెస్ అనేది ఎట్లా కావాలంటే అట్లా వినొచ్చు అనమాట. సో నా కూపెన్ కోడ్ సోనీ యూపీఎస్సీని యూజ్ చేయండి. 33% ఆఫర్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చి ఓన్లీ 3 days వరకే అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా ఆఫ్టర్నూన్ మా బాబాయ్లాగా పడుకున్నాడు కాబట్టి నేను ఇంకా మధ్యాహ్నం కొంచెం సేపు చదువుకోగలిగాను. అది చదువుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా కొంచెం సేపు బయట యాక్చువల్లీ బాబుని వాకింగ్కి అట్లా తీసుకెళ్తానమాట. అంటే నేను నడుస్తాను తను ఎత్తుకొని. సో తను కూడా బయటకు వెళ్దామని అంటాడు. అట్లా కొంచెం సేపు వాకింగ్ చేసిన తర్వాత ఇంకా వచ్చి తనకి స్నానం చేపించి తనకి తినిపించేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తినేసి ఇంకా తనని పడుకోబెట్టాను. వంట కూడా చేయాలి కాబట్టి ఈవినింగ్ ఇంకా నాకు అవన్నీ ఉంటాయి. సో తనని పడుకోబెట్టేసిన తర్వాత నేను మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ టైంలో పాలిటీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా సాల్వ్ చేస్తున్నాను అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత మంచిగా సాల్వ్ చేస్తే అంత బెస్ట్. బికాజ్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో రిపిటేషన్ వల్ల మనకి మార్క్స్ స్కోర్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ట్రెండ్స్ కూడా తెలుస్తాయి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేసి. సో దాన్ని బట్టి మనం ఏ టాపిక్ని ఏ సబ్జెక్ట్ని ఎన్ని నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాలి, ఎన్నిసార్లు చదివితే మనకు గుర్తుంటుంది అనే ఐడియా అనేది ఉంటుంది. సో ఇవన్నీ టిప్స్ అనేవి మీకు హెల్ప్ అవుతున్నాయని నాకు అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. బికాస్ ఐ విల్ ట్రై టు క్లారిఫై దెమ్. సో చాలామంది కూడా డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ నేను కామెంట్లో మీకు ఆన్సర్ చేయలేకపోయినప్పటికీ నేను మ్యాక్సిమం వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెక్ అవుట్ ద డిస్క్రిప్షన్ బాక్స్.